హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బబ్లుని. సో ఈ రోజు అయితే స్వాగ్ మూవీ చూసి వచ్చాను. సో ఆ రివ్యూ ఇచ్చే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. సో మూవీ నేమ్ వచ్చేసి స్వాగ్. దీంట్లో వచ్చేసి శ్రీకృష్ణ గారు హీరో యాక్ట్ చేశారు. సో దీంట్లో అయితే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు వచ్చేసి రితు శర్మ గారు అండ్ మీరా జాస్మిన్ గారు అండ్ దక్షిణ గార్కర్ గారు. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకా సునీల్ గారు పాత్ర ఉంది. అండ్ 30 years పృథ్వీ గారు ఉన్నారు. అండ్ గిటప్ సింగ్ గారు కూడా దీంట్లో మంచి యాక్టింగ్ అయితే చేశారు. సో మూవీలోకి వెళ్తే సో సినిమా స్టార్ట్ కాగానే సినిమా అయితే ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది. కొంచెం ఫన్ ఉంటుంది. సో ఓకే ఓవరాల్గా బాగానే ఉందిరా, ఓకే చూడొచ్చు అనుకునే వెళ్ళే లోపే సినిమా కొంచెం డౌన్ అయిపోతుంది, స్లో అయిపోతుంది, సో బోరింగ్ అనిపిస్తుంది. సో బోరింగ్ అనిపించినా కూడా అనుకునే లోపే సినిమాని కొంచెం మళ్ళీ లేపేసి సో సినిమా అయితే ముందుకెళ్ళిపోగానే బిఫోర్ ఇంటర్వెల్ సీన్ అయితే మంచి ట్విస్ట్లు ఇస్తాడు. ఎందుకంటే ఈ సినిమాలో మొత్తం వంశం గురించి ఉంటుంది అన్నమాట. అంటే ముత్తాతలు అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాడు అజిత్ గోర్ అయితే. దీన్ని మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అయితే మనం పెట్టేస్తాడు. సో బిఫోర్ ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి మంచి ట్విస్ట్ ఉంటుంది అనమాట. ట్విస్ట్ ఉంటుంది దాంట్లో. శ్రీకృష్ణ గారు అయితే ఒక 4 types ఆఫ్ క్యారెక్టర్స్ అయితే దీంట్లో చేశాడు. సో ఆఫ్టర్ ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి మాత్రం సినిమా ఏంది కన్ఫ్యూజన్ అని చెప్పేసి పబ్లిక్ అనుకునే లోపే రివీల్ చేస్తూ ఉంటాడు అనమాట. మా సెకండ్ హాఫ్లో మొత్తం రివీల్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క క్యారెక్టర్స్ని వాళ్ళ వంశం గురించి మొత్తం రివీల్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఫైనల్గా వచ్చేసరికి మాత్రం సినిమాని క్లారిటీ వచ్చేసి ఒక ఎమోషనల్ టచింగ్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో దీంట్లో ప్రతి ఒక్కరు ఈక్వల్ అని చెప్పేసి ఆడవారు, మగవారు అండ్ నపుంసకలింగ అంటే ఇజ్రావారు దీంట్లో అందరూ ఈక్వల్ అని చెప్పేసి దీంట్లో ఒక మంచిగా అయితే మాత్రం దాని అజిత్ గోర్ అయితే చూపిస్తారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది మాత్రం. సో ఫ్యామిలీతో అందరూ అయితే చూడొచ్చు ఈ మూవీని అయితే. సో ఓవరాల్గా అయితే చాలా బాగానే అనిపిస్తుంది మూవీ అయితే. మీకు ఒక మంచి మెసేజ్ తోటి అయితే మీరు థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు ఫైనల్గా అయితే. సో ఇదండి ఈరోజు రివ్యూ. సో ఒక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.